తాగుతా. ఏరా లోటాలో పట్టుకుని తాగుతావా లేదంటే తిన్నగా నోట్లో పోయించుకుంటావా? చూద్దాం. సామే, ఓడిపోతే ఏం చెయ్యాలో చెప్పారు, గెలిస్తే ఏం ఇస్తారో చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు. ఏం కావాలరా? కుర్చీ సామే. ఏంది? నేను సరుకు తెస్తే ఈడు 3 కుర్చీలు బదులు 4 కుర్చీలు ఉండాలా, అందులో ఒకటి నాదే ఉండాలా. రేపు సాయంత్రం కలుద్దామప్పా. లోపలికెళ్లడమే ప్రమాదం, సరుకుతో బయటికి రావడం అయితే అసాధ్యం అంటున్నారు. టన్ను పొగాకు లోపడంతా బంగారం అని అంటారు. టన్ను పొగాకు కాల్చి దమ్ము లాగితే ఎలా ఉంటుందో తెలుసా? ఏంది నాకి సరుకు మొత్తం తగిలెట్టేస్తావే ఏంది? వాడు వస్తాడని సరుకు తెస్తాడని ఇంకా ఎదురు చూస్తున్నావా? బాక్స్ నెంబర్ 7943లో మన మాలుంటుంది. कमाल कर दिया भाई. कमाल कर दिया. వీళ్ళని మనతో కలకత్తా తీసుకుపోతారు సార్. వాడి కెపాసిటీ చూసి కూడా మన ఇలాకాకి రమ్మంటున్నావా? పాగలే క్యా? వాడి కాలు కలకత్తా నేల మీద, వాడి కన్ను మన బిజినెస్ మీద పడకూడదని కోరుకో. చలో ब्रदर, कभी भी जरूरत पड़े तो ये नाम अंगी सेठ याद रखना. కాశీ కూర్చే. ఏందిరా కుర్చీ కోసం ఎగబడతాడు ఈడ? నీ నాయనమ్మ ముళ్ళేమా? ఏరా ఎలా ఉన్నావు? చెప్పడానికి నువ్వు కూడా లేవు కదన్నా. ఓ మాట మాటకి ఇది అయిపోతున్నాడు. ఆ ఎలమంద గాడికాడు తమ్ముడికి వీడి మీద పీకల దాకా ఉంది. అవకాశం మస్తు. దివాకర్ ఇక్కడ సంతకం పెట్టు. గరిక దివాకర్, గరిక దివాకర్. జడ్జి గారు పిలుస్తున్నారా? లాయర్ గారు ఏంటి బాగా బాగా ఆకలేస్తుందిరా. సాని కొంపలకి వెళ్ళి తెల్లారిన దాకా తింటూనే ఉన్నావు కదా, మళ్ళీ ఆకలేసేస్తుందా? పదార్థం అలా ఉంది మరి. నువ్వు వెళ్ళు, నేను తినేసి వస్తా. డబ్బులు లేవయ్యా. నమస్తే నాగి. ఏంటత్తా, కొత్త కొత్త పదార్థాలు వచ్చినప్పుడు కవరెట్టేదానివి, ఈసారి ఎట్లేదే? ఎక్కడ అల్లుడు, ఈలోపే రైట్ టేస్ట్ తీసుకొస్తే ఎంత ఫైన్? అందరికీ కలిపి 250 నాగు. నే కడతా. పక్కనే జొన్న తోట ఉంది, 10 నిమిషాలు దా. మంచి ఆకలి మీద ఉన్నాను,
10 నిమిషాలమ్మి. నా కంచంలో తినాలంటే ఒక 3 రోజులు పస్తులుండాలి. ఏంటి అత్త, నిజంగా 3 రోజులా లేదంటే సాక? అది చెప్తుంది నిజమే అల్లుడు. ఓ అయితే ఏంటి నిన్ను పోలీసోడు మీరు చెయ్యేస్తావురా? తాట తీస్తాను కొడక. పోలీసోని ఏం కొట్టారా నాగే? గరిక దివాకర్ అనే ఇతనికి బెయిల్ మంజూరు చేయటమైనది. నరికిదిలో గుడి ఉందన్నా, టాప్లో కూడా ఎవరు లేరు. ఏదిలో కదా ఎండి కిరీటం. ఒక కంచు గంట, రాగి చెంబు, ఇత్తడి గిన్నె. చిదినమ్మ, చిన్న బేరాలు వదిలేసి కొంచెం పెద్ద బేరాలు పట్టంట్రా. కొడితే కోహినూరు కొట్టాలా, దొరికితే తీహారికి వెళ్ళాలా. ఇదిగో మరిది, నా పెనిమిటి 2 ఏళ్ల తర్వాత ఇంటికొచ్చినాడు. కనీసం 4 రోజులైన ఇంటి పట్టునుండి. వీడికి పెళ్లి చేస్తే గానీ ఈ దూకుడు తగ్గదు. చేసుకో మరిది, నీకు పెళ్ళాం వస్తే నువ్వు బయట ఉన్నప్పుడు నీకు తోడుగా ఉంటది. మీ ఇద్దరు జైలుకెళ్తే నాకు తోడుగా ఉంటది. సరే అంటే చెప్పరా, మన చీరాలు మామగోతురుందిగా, మనీ 3 ఎట్టేద్దాం. ఆ పని చేయనా, లేదంటే సగం సొమ్మంతా స్థానికంపలకే తగిలాడేస్తున్నాడు. ఏరా నిజమా? ఊరుకోనే, వాడేదో పిచ్చి పిచ్చిగా మాడుతున్నాడు. నిజమన్నా, సిలకూరుపేట 4 స్థానికంలో ఈ నమ్మకం నడుస్తున్నాయి. రే యారిగా, ఆ నాగితో పాటు నువ్వు వెళ్తున్నావా? నీ పక్కన పడుకుంటే ఆ సాని కొంపల్లో వచ్చి అత్తర వాసన వస్తుంది. అది కాదే, ఆడెళ్ళి ఆడి పక్కన పడుకుంటాడు, తిరిగి వచ్చి మళ్ళీ నా పక్కన పడుకుంటాడు. అది ఆ వాసన. ఏరా అలా ఉన్నావు? ఈసారి దొంగతనం ఎట్టా ఉండాలంటే మళ్ళీ దొంగతనం చేసే అవసరం రాకుండా ఉండాలి. అలాంటిది ఏదైనా ఉంటే చూడండి. జైల్లో సెందులోని వాడు కలిసిండ్రా. ఆడి చెప్పిందని ప్రకారం ప్రతి నెల బర్మా నుంచి మద్రాసుకి వాడలో దొంగ బంగారం వచ్చిద్దట. ఎంత? ఓ 50 తులాలు ఉంటుందా బాబాయ్? అంటే 1 కేజీ. 300 కిలోలు. ఈ వ్యవహారం మొత్తం చూసేది బీసెంట్ నగర్ అన్న. నాగపట్నం నుంచి పుదుచ్చేరి దాకా ఈ స్మగ్లింగ్ లావాదేవీలన్నీ వాడి కనుసన్నల్లో జరుగుతుంటాయి. వాడి చుట్టూ 300 మంది. ఆ సముద్రంలోకి వాడికి తెలియకుండా చిన్న చాప కూడా రాదు. உங்க போட்டை ரைட் பண்ண நாள்ல இருந்து கஸ்டம்ஸ் ஆபீசர் சர்மாவா காணோம். సెర్చ్ వారెంట్ కూడా దొరకం. ఒకవేళ వస్తే ఇంతసేపు వాడి చేపలకేసింది మేత కాదు, అది. இது சர்மா சாரோட மோதிரமாச்சே. ஏய், யாரா பீஸ் போட்டது? விரல்ல தங்க இருக்கிறது கூட தெரியாம
లక్ష్మీదేవిడా రే యారే ఇది కత్తులతో బ్లేడులతో అయ్యే అవ్వరం కాదు కానీ తుపాకులు కావాలి. స్టూవర్ట్పురం క్రైమ్ ని స్టేట్ బార్డర్ దాటించింది. స్టూవర్ట్పురం వైలెన్స్ కి తుపాకుల శబ్దం వినిపించింది నాగేశ్వరరావే. రషీద్ నుంచి తుపాకులు కలెక్ట్ చేసుకోవడానికి నాగి గుంటూరు ఎక్స్ప్రెస్ ఎక్కాడు. అండ్ దాట్ చేంజ్ హిస్ లైఫ్ ఫర్ ఎవర్. ये लोकल मेड एक बार लोड किया तो 2 बार ఫైర్ कर सकता है. ये పిస్తోల్ 6 గుళ్ళుంటాయి దీంట్లో. దీన్ని ఎక్కడైనా దాచిపెట్టొచ్చు.